ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మట్కా కింగ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. సో ఈ సిరీస్ వచ్చేసరికి మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ముందే చెప్తున్నాను, ఇది 18+ కంటెంట్ కిందకే నేను కన్సిడర్ చేసుకుని, కొంతమంది 16+ అంటగా నేనైతే 18+ కిందకే వేసుకుంటాను. ఇక్కడ బోల్డ్ సీన్స్ ఉన్నాయి, లైక్ అట్లా సీన్స్ అయితే ఒక రెండు ఎపిసోడ్స్లో కనిపిస్తే మీకు బోల్డ్ సీన్స్లో ఒక ఎపిసోడ్ ఉన్నట్టుంది. అండ్ పెద్దగా బ్లడ్ అండ్ గోరీనెస్ ఉండదు, కానీ అక్కడక్కడ మీకు బూతులు అయితే కనిపిస్తాయి అనమాట. సో దానివల్ల 18+ కిందనే కన్సిడర్ చేసుకుని, ప్లస్ ఇంకా గ్యాంబ్లింగ్ కిందకి కూడా వస్తుంది కాబట్టి ఈ 3-4 పాయింట్ల వల్ల స్టార్టింగ్లోనే చెప్పేస్తున్న 18+ కంటెంట్ అని. అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో అయితే మీకు ఇది అవైలబుల్ ఉంది. ఒకవేళ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడవచ్చు. బాగానే ఉంది లైక్ వరల్డ్ బిల్డింగ్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, వైబ్, గ్యాంబ్లింగ్ అట్మాస్ఫియర్ ఎట్లా చేస్తారు ఏందనేది మాత్రం చాలా బాగా చూపించారు. నాకు ఇక్కడ ఒక కష్టాలు ఉన్న ఒక బీదవాడు తెలివి ఉండి కూడా ఒక దగ్గర గుమస్తాలాగా పనిచేస్తూ, దాని తర్వాత అతను తన్నేయగానే మళ్ళీ అతనికి బంధువులాగా ఎట్లా అయ్యింది ఏంది కథ అనే దాని మీద అతను లైఫ్ జర్నీ ఉంటుంది. సో ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఏ సీన్తోనో స్టార్ట్ అవుతుందో ఎండింగ్ కూడా అదే సీన్ చూపిస్తారన్నమాట, దానికి లింక్డ్ ఉన్నట్టు. సో అతని హిస్టరీ చూపిస్తున్నట్టు ప్రాపర్గా చూపించారన్నమాట. సో సింపుల్ చెప్పుకోవాలంటే మీకు వరుణ్ తేజ్ గారిది ఇక్కడ మూవీ ఉంది మట్కా అని, దానికి లింక్ ఉందా అంటే సేమ్ అదే లాజిక్ ఇక్కడ పాటిస్తున్న నాకు అట్లా రిజెంబులెన్స్ అయితే కనిపించింది అనమాట. సో ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ జంప్ అవుతుంటుంది దాంట్లో. దీంట్లో ఏంటంటే ఆ మట్కా ఏంది, దాంట్లో గ్యాంబ్లింగ్ ఎట్లా చేస్తారనేది దాని మీద కూడా స్టోరీ బాగానే చూపించారు. కొంచెం సీన్స్లో మీరు ఇన్వాల్వ్ కూడా అయిపోతారు అన్నమాట. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ అయితే మాత్రం మీకు ఏమంటారు ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. అండ్ మర్చిపోయిన ఎపిసోడ్స్ గురించి చూసుకుంటే 8 ఎపిసోడ్స్ ఉన్నవి, మోర్ దెన్ 40-50 మినిట్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. వాచబుల్ అనమాట, అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. అంత మంచిగా యాక్టర్స్ అయితే అంత మంచిగా యాక్టింగ్ అయితే చేసి అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. కమింగ్ టు దానికి రిసెంబులెన్స్గా మనకి మట్కా ఉంది కదా, సో మట్కా సేమ్ అలానే అనిపించింది నాకు. సింక్ ఉందా నాకైతే తెలియదు, కానీ సేమ్ అదే లాజిక్ అదే ఎలాగ అనిపించింది, గ్యాంబ్లింగ్ అది అన్నట్టు. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను కుదిరితే సపరేట్ షార్ట్ వీడియో చేసి అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రమే సిరీస్ వాచబుల్ అనమాట. ఈ వీక్ వన్ ఆఫ్ ద గుడ్ సిరీస్ లాగైతే కనిపించింది. అంటే ఇక్కడ ఏంటంటే మాత్రమే ఒక చెడు చేసే వ్యక్తి లైక్ అత్యాశకు ఏం చేస్తాడు అనే దాని మీద కూడా ఇక్కడ చూపించారు. కానీ ఇక్కడ ప్లస్ ఏంటంటే మాత్రమే వరల్డ్ బిల్డింగ్ చూపించే విధానం, పేసింగ్ బాగానే అనిపించింది ఫస్ట్ 3-4 ఎపిసోడ్స్ దాకా. దాని తర్వాత మిగతా ఎపిసోడ్ కొంచెం తగ్గింది అనుకోవచ్చు. పేసింగ్ కొంచెం స్లో పేస్ నరేషన్తో పోతుంది, ఎందుకు అవసరమారా అన్నట్టు అనిపిస్తాయి కొన్ని సీన్స్. కొన్ని డైలాగ్స్ ఉంటాయి, నేను గ్యాంబిల్ చేస్తే అయితే న్యాయంగా చేస్తా, మోసం చేయను అనేసి అయితే కొన్ని డైలాగ్స్ వస్తాయి. ఆబ్వియస్గా గ్యాంబ్లింగ్ అటు సైడ్ పోయారంటే ఎట్లయినా మోసం చేయాల్సిందే. సో దీంట్లో ఒక సటిల్గా పాజిటివ్ వేలో చూపించారు, అంటే తప్పు చేసేవాడు పాజిటివ్ వేలో చూపించారు అన్నట్టు చూపిస్తారు. లాస్ట్కి వెళ్ళేసరికి మీకు వాడు తప్పులు చేస్తూనే ఉంటాడు, అది కూడా సటిల్గా చూపిస్తారు అన్నమాట. అంటే తప్పు చేసినట్టు కాదు, చూపించినట్టు కాదు అన్నట్టు చూపిస్తారు అన్నమాట. సో ఓవరాల్ చూసుకుంటే ఒక తప్పు చేస్తుంది, లైఫ్ ఎలా జర్నీ సాగుతుంది ముందు నుంచి ఎండింగ్ దాకా అన్నట్టు ఒక జర్నీ లాగా చూపించారు అన్నమాట. సో ఓవరాల్గా నేను చూసుకుంటే మాత్రమే ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే 2.75/5 రేటింగ్స్ ఇస్తాను, చూడొచ్చు. కానీ కొన్ని సీన్స్ వల్ల 18+ అనేసి అంటాను, పెద్దలకి మాత్రం అనేసి అంటాను. ప్లస్ ఇంకోటి గ్యాంబ్లింగ్ కాబట్టి కొన్ని అడల్ట్ వర్డ్స్ ఉన్నాయి, తిట్టుడు లాంటివి ఉన్నాయి కాబట్టి పెద్దలకు అంటాను. సో ఫైనల్గా ఇది నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ అనమాట. నచ్చి మంచి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.